మిగిలిపోయిన అన్నాన్ని పారేస్తున్నారా? అసలు పారేయకండి. అదే అన్నంతో బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే రుచికరమైన వడలు చేసుకోవచ్చు. ముందుగా మిగిలిన అన్నాన్ని మిక్సీలో ఒకసారి తిప్పుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా బియ్యపిండి వేసి బాగా కలపండి. ఇప్పుడు చిన్న చిన్న వడలుగా చేసి నూనెలో వేయించండి. బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే మిగిలిన అన్నం వడలు రెడీ. గుడ్డు పొట్టు తీయడం కష్టంగా ఉందా? ఈ చిన్న ట్రిక్ ఒకసారి చూడండి. పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. గుడ్లు ఉడికించే నీటిలో కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ వేసి ఉడికించండి. ఉడికిన వెంటనే వేడి నీళ్లు తీసేసి చల్లని నీటిలో కొద్దిసేపు ఉంచండి. ఇలా చేస్తే గుడ్డు పొట్టు సులభంగా వస్తుంది. గుడ్డు కూడా పగలకుండా నీట్గా వస్తుంది. పూరీలు నూనె ఎక్కువగా పీలుస్తున్నాయా? చాలామంది చేసే ఈ ఒక్క తప్పే కారణం. పూరీల పిండి మరీ మెత్తగా కలపకండి. కొంచెం గట్టిగా కలిపి తర్వాత 15 నుంచి 20 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. నూనె బాగా వేడయ్యాక మాత్రమే పూరీ వేయండి. అప్పుడు పూరీలు తక్కువ నూనె పీల్చుకుని బాగా పొంగి వస్తాయి. అల్లం పొట్టు ఇంకా కత్తితో తీస్తున్నారా? ఈ చిన్న ట్రిక్ ఒకసారి చూశారంటే ఇక కత్తి అవసరం ఉండదు. ముందుగా అల్లాన్ని బాగా కడిగి శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ తీసుకుని దాని అంచుతో అల్లం మీద మెల్లగా రుద్దండి. చూస్తుండగానే పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అల్లం కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వదు. మిగిలిపోయిన అన్నంతో ఇలా కూడా చేయొచ్చా? బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఈ పునుగులు ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ముందుగా మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీలో ఒకసారి మెత్తగా తిప్పుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు, కొద్దిగా బియ్యపిండి లేదా శనగపిండి వేసి బాగా కలపండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొద్దిగా చేత్తో తీసుకుని నేరుగా వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీస్తే బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే రుచికరమైన పునుగులు రెడీ. కొత్తిమీర కొన్న 2-3 రోజులకే వాడిపోయి నల్లగా అవుతుందా? అయితే మనం పెట్టే విధానంలోనే చిన్న తప్పు. ముందుగా కొత్తిమీరను కడిగిన తర్వాత పూర్తిగా తడి లేకుండా చూసుకోవాలి. నీరు మిగిల్తేనే ఆకులు త్వరగా పాడవుతాయి. కొత్తిమీరను నేరుగా ప్లాస్టిక్ కవర్లో పెట్టకుండా కిచెన్ టిష్యూ లేదా పొడి క్లాత్లో చుట్టి డబ్బాలో పెట్టుకోవాలి. చిన్న జాగ్రత్తే, కానీ కొత్తిమీర వృధా కాకుండా ఉపయోగపడుతుంది. అయ్యో, చేపల ఫ్రై చేస్తే ముక్కలు విరిగిపోతున్నాయా? అయితే ఈ చిన్న టిప్ ట్రై చేయండి. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ఫిష్ మసాలా, నిమ్మరసం వేసి బాగా పట్టించాలి. ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే మసాలా పట్టించిన చేప ముక్కలకు కొద్దిగా బియ్యం పిండి లేదా కార్న్ఫ్లోర్ కలిపితే ఫ్రై చేసేటప్పుడు ముక్కలు విరగకుండా మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా వేయిస్తే బయట క్రిస్పీగా లోపల మెత్తగా మంచి మసాలా రుచితో చేపల ఫ్రై రెడీ అవుతుంది. ఉప్పు డబ్బాలో కొద్ది రోజులకే గడ్డ కడుతుందా? అయితే మనం చేసే ఈ చిన్న తప్పే కారణం. ఉప్పులో తేమ చేరితేనే అది గడ్డ కడుతుంది. అందుకే ఉప్పు తీసేటప్పుడు ఎప్పుడూ పొడి స్పూన్ మాత్రమే వాడాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఉప్పు డబ్బాను స్టవ్ దగ్గర లేదా ఆవిరి వచ్చే చోట పెట్టకండి. అలా చేస్తే తేమ చేరి ఉప్పు త్వరగా గడ్డకడుతుంది. ఉప్పు డబ్బాకెప్పుడూ మూత బిగుతుగా పెట్టి పొడి ప్రదేశంలో ఉంచండి. ఇలా చేస్తే ఉప్పు ఎప్పుడూ గడ్డకట్టకుండా పొడిపొడిగా ఉంటుంది. గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టినా కొన్ని రోజులకే పాడైపోతున్నాయా? అయితే గుడ్లు నిల్వ చేసే విషయంలో ఈ చిన్న తప్పు చేయకండి. చాలామంది గుడ్లను ఫ్రిడ్జ్ డోర్లో పెడుతుంటారు. కానీ డోర్ ఎక్కువగా ఓపెన్ చేయడం వల్ల ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. అందుకే గుడ్లను ఫ్రిడ్జ్ లోపలున్న షెల్ఫ్లో ఒకే ఉష్ణోగ్రత ఉండే చోట పెట్టుకోవడం మంచిది. మరొక విషయం, గుడ్లను కడిగి నిల్వ చేయకండి. వాటి మీదున్న సహజ రక్షణ పొర తొలగిపోవచ్చు. ఇలా చిన్న జాగ్రత్తలు పాటిస్తే గుడ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అయ్యో, వెల్లుల్లి పొట్టు తీయడానికే చాలా టైం పడుతుందా? అయితే ఈ చిన్న టిప్ ట్రై చేసి చూడండి. వెల్లుల్లి రెబ్బలను గోరువెచ్చని నీటిలో 1 నిమిషం నానబెట్టండి. ఆ తర్వాత వేళ్లతో తేలికగా రుద్దితే పొట్టు చాలా ఈజీగా వస్తుంది. అల్లం టీ రుచి అదిరిపోవాలంటే ఈ చిన్న సీక్రెట్ ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ నీళ్లు పోసి అవి మరిగిన తర్వాత 1 అంగుళం అల్లం ముక్కను దంచి వేయాలి. అల్లం ఫ్లేవర్ నీటిలోకి వచ్చే వరకు 2-3 నిమిషాలు బాగా మరిగించాలి. తర్వాత 2 టీ స్పూన్ల టీ పొడి, 2 నుంచి 3 టీ స్పూన్ల చక్కెర వేసి కొద్దిగా మరిగించాలి. ఇప్పుడు ముందే కాచిపెట్టుకున్న 1 గ్లాస్ వేడి పాలు పోసి మరో 2-3 నిమిషాలు మెల్లగా మరిగించాలి. అంతే, మంచి అల్లం వాసనతో వేడి వేడి టీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.